ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గత 5 ఏళ్లుగా సాగించిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఏయూలో వీసీ చర్యలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వీసీ వెంటనే రాజీనామా చేయాలని నినాదించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామసుందర్ శేషు మీడియాతో మాట్లాడుతూ వీసీ ప్రసాద్ రెడ్డి ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఆరోపించారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఫోటోను ఏయూ కార్యాలయంలో పెట్టిన ప్రసాద్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోను ఎక్కడ కనిపించకుండా చేయడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. వీసీ అక్రమాలపై వెలువెత్తుతున్న ఆరోపణలపై ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రసాద్ రెడ్డి అక్రమాలపై ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకునేలా చేస్తామని ఆయన వెల్లడించారు. ఏదైతే గత 5 ఏళ్లుగా గడిచినటువంటి 5 ఏళ్లుగా మేము అనేక మార్లు మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది, ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు ఇదేదో విద్యా వ్యవస్థగా కాకుండా వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చి అనేకమైనటువంటి అవకతవకలకి నేర్పడం జరిగింది. ఇక్కడ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు దందాలో జరగడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఆయన వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వెనకాల చీఫ్ మినిస్టర్ గారి ఫోటో ఈ రకంగా పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ కూడా చీఫ్ మినిస్టర్ ఫోటో కనిపించే విధంగా ఫోటోలు దిగి ఎక్స్పోజ్ చేసేటోడు. అదే ప్రభుత్వం మారిన తర్వాత నిన్న ఆయన ఛానల్లో అప్లోడ్ చేస్తే వైస్ ఛాన్సలర్ పేజ్ అప్లోడ్ చేసిన ఫోటో ఇది. వెనకాల ముఖ్యమంత్రి ఫోటో ఉన్నటువంటి పరిస్థితి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మీరు ఒక రెడ్డి కాబట్టి ఆయన రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే వెనకాల ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు. అదే ఇక్కడికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ప్రజలందరూ కూడా 164 సీట్లతో హ్యూజ్ మ్యాండేట్ ఇస్తే మీరు కనీస గౌరవం లేకుండా మేము ముఖ్యమంత్రిని గుర్తించాం, మాకు సంబంధం లేదు, మాదంతా వేరే వ్యవస్థ అన్నట్లుగా మీరు బిహేవ్ చేసేది ఏదైతే ఉందో ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీరు ఇక్కడ నుంచి రిజైన్ చేసినా కూడా మిమ్మల్ని వదిలేటువంటి పరిస్థితి లేదు. ఇమ్మీడియట్గా చీఫ్ మినిస్టర్ గారు ఫోటో పెట్టండి. లేదు మీకు ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రికి మీరు యాక్సెప్ట్ చేయలేకపోతే మీరు మీ యొక్క పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ఉపకులపతి అంటే వీసీ అంటే ఏదో వైఎస్ఆర్సీపీకి వైస్ ప్రెసిడెంట్ అని కాదు, దయచేసి అర్థం చేసుకోండి. వీసీ అంటే ఉపకులపతి ఈ యొక్క కస్టోడియన్ ఆఫ్ ద యూనివర్సిటీగా బిహేవ్ చేయండి తప్ప ఏదో వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఉపకులపతిగా మీరు చేయొద్దని చెప్పేసి అని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు ఓఎస్డి కృష్ణమోహన్ గారు రిజిస్ట్రార్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క స్టీఫెన్ గారు ముగ్గురు కూడా జైలుకు పంపేంత వరకు మేమంతా కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.